నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం మండలం కేసనకుర్రుపాలెం వేగిరాజు వెంకట సుబ్బాయమ్మ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె. తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిరసన. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ పోలెకుర్రు గ్రామాల పరిధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా జగనన్న కాలనీలో వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ పోలెకుర్రు గ్రామాల పరిధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా జగనన్న కాలనీలో వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ నిర్మాణాల పనులకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జడ్పీటీసీ సభ్యులు శామ్యుయల్ సాగర్, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడపూడి శివన్నారాయణ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, సర్పంచులు కామాడి గోవా, లక్ష్మీ మాతారాజు, వెంటపల్లి నూకరాజు, స్థానిక ఎంపీటీసీలు చెక్క కామేశ్వరరావు, బల్లా సంధ్యారాణిలు హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ్గ పోలెకుర్రు గ్రామ సచివాలయంలో సుమారు ₹1 కోటి ఇంటింటికి కుళాయిలకు జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంకులు పైప్ లైన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, నాయకులు అంకాడి అంజిబాబు, రేవు మల్లీశ్వరి, లంకే రాముడు, ఎరికే దుర్గమ్మ, వీరబాబు, బొంతు మోహన్, విత్తనాల రామకృష్ణ, కొల్లు శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, భైరవమూర్తి, ముత్యాలు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కనబడట్లేదు. సర్పంచ్ గారు కనబడుతుంది. ఓకే మామ. చెత్తరు అన్నీ ఎదురే వచ్చినాయి ఇవాళ.
జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధి నివారణ చర్యలను బలోపేతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీ నుండి రానున్న జనవరి 12వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్న కుష్ఠవ్యాధి నియంత్రణ క్యాంపెయినింగ్ కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి జిల్లా సంయుక్త కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమర్థవంతంగా ఆశాలు గ్రామ వాలంటీర్ల సమన్వయంతో ఈ 15 రోజుల పాటు చేపట్టిన కుష్ఠవ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నారు. కుష్ఠవ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధిని ఈ వ్యాధి నివారణ చర్యలు బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 72 కేసులు నమోదు కాబడ్డాయని, వీరందరికీ మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా వ్యాధి నిర్ధారణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మల్టీ డ్రగ్ థెరపీ ఔషధం వ్యాధి కారకాన్ని చంపుతుందని, వ్యాధిని పూర్తిగా నయం చేస్తుందని, ప్రారంభ రోగ నిర్ధారణ పరీక్షలు మరియు సత్వర చికిత్స వైకల్యాలను నివారించడానికి మల్టీ డ్రగ్ థెరపీ సహాయపడుతుందని, ఈ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉచితంగా అందిస్తోందన్నారు. లెప్రసీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, మైక్రో బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక అంటువ్యాధని, ఈ వ్యాధి ప్రధానంగా చర్మం మరియు నరాలపై ప్రభావం చూపుతుందని, చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మలు, కనురెప్పలు, వెంట్రుకలు రాలిపోవటం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, కాళ్ళు చేతివేళ్లు వంకర్లు తిరగటం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. చికిత్స చేయకుండా వదిలేస్తే వ్యాధి శాశ్వత వైకల్యానికి కారణం కావచ్చన్నారు. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధని, కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుందని, అదేవిధంగా తొలి దశలో చికిత్స చేయటం వల్ల వైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. కుష్ఠవ్యాధి నియంత్రణ అధికారిని, అదనపు జిల్లా వైద్య శాఖ అధికారిని సిహెచ్వి భరతలక్ష్మి మాట్లాడుతూ కుష్ఠవ్యాధి నియంత్రణ చర్యలు జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేయటం జరుగుతోందని, శారీరక వైకల్యంతో పాటు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కూడా కలంకం, వివక్షను ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు పటిష్టంగా చేపట్టామని తెలిపారు. పోలవరం మండలం పరిధిలోని గుత్తెనదీవి జి వేమవరం గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు 3వ రోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఉత్సవాలలో భాగంగా బాల నాగమ్మ నాటక ప్రదర్శన జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరింది. 8వ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వంట వార్పు ద్వారా అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ అక్కలకు, చెల్లెమ్మలకు, ఆడపడుచులకు న్యాయమైన డిమాండ్లను తీర్చలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా
రాష్ట్ర ఆడపడుచులను రోడ్డుపై పడేసేలా చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు. నా పేరు నోకల బలరాం, CITU జిల్లా కార్యదర్శిని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, వాయాలు అందరూ కలిసి ఈరోజు 8వ రోజున సమ్మెలో ఉన్నారు. 8వ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వంట వార్పు కార్యక్రమం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో ఏదైతే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారో అదే 1000 రూపాయలు అడుగుతున్నారు తప్ప తెలంగాణ కన్నా మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు, మీ సీటు కూడా ఏమి అడగట్లేదు. ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఆంధ్రాలో 11,500 ఉంది, తెలంగాణలో 13,600 రూపాయలు టీచర్కి జీతం ఉంది. ఆయమ్మకి ఇక్కడ 7,000 రూపాయలు ఉంది, అక్కడ 9,000 చిల్లర దాకా ఉంది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పని ఈ అంగన్వాడీ ఆడపిల్లలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చున్నారు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని ఆడపిల్లల యొక్క న్యాయమైన డిమాండ్లు తీరుస్తారా, లేదంటే రాబోయే కాలం 4 నెలల్లో మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తమ న్యాయమైన కోరికల సాధనకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. అందులో భాగంగా తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెలో భాగంగా 8వ రోజు తాళ్లరేవు మండలానికి చెందిన అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆందోళనలో పాల్గొని మాట్లాడిన అంగన్వాడీలు చేస్తున్న పోరాటం న్యాయమైందని, వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురు వర్యుల దివ్యమైన ఆశీస్సులతో గత 15 సంవత్సరాలుగా కాలరేవు మండలం కేశవపురంలో ఉన్న ఆశ్రమంలో కార్తీక సమారాధన నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది ఆశ్రమ వాసులచే భారీ స్థాయిలో ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, సహపంక్తి భోజనాలు జరిగాయని ఆశ్రమవాసి జ్యోతి తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమర్ అలీషా విద్యాపీఠంలో జరిగిన కార్తీక వన సహపంక్తి భోజనాల్లో పరిసర ప్రాంతానికి చెందిన ఆశ్రమవాసులు పాల్గొని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులను పొందారు. ఆశ్రమ స్థలదాతలు గుబ్బల బంగారమ్మ, వారి కుటుంబ సభ్యులు గుబ్బల ఉమామహేశ్వరరావు, గుబ్బల సత్యబాబు, గుబ్బల శ్రీను, దొంగ రామకృష్ణులతో పాటు పరిసర ప్రాంత ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని జ్యోతి తెలిపారు. పోలవరం మండలం కేసనకుర్రుపాలెం వేగిరాజు వెంకట సుబ్బాయమ్మ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రదర్శనలో మండల పరిధిలోని 11 పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియన్ జ్యోతి,
జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు, స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి, ఎంపీడీఓ చైతన్య, తహసీల్దార్ ఝాన్సీ లక్ష్మీకుమారి హాజరయ్యారు. వారితో పాటు వైఎస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీరాజు, సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, జిల్లా సెక్రటరీ మోక రవికుమార్, ఎంపీటీసీ చెల్లి రమాదేవి, మల్లికార్జునరావు, కోఆప్షన్ ఎంపీటీసీ సుభాన్ డాక్టర్, వార్డు సభ్యులు చింత రాంబాబు, శీలం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మీ గ్రామాల్లో చాలా చోట్ల రేపు మీకు వచ్చిన మార్కులు కానీ వాళ్ళకి పోటీగా వస్తేనే ఆయన ఖర్చు పెట్టిన ప్రతి దానికి విలువ అనేది ఉంటుంది. మీరు మీ స్కూల్లో టాలెంట్ కాదు, ప్రైవేట్ స్కూల్ ఎక్కడో కాకినాడలోనో రాజమండ్రిలోనో చాలామంది చదువుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ అక్కడ ఉన్న, ఎందుకంటే అక్కడ అంటే బట్టి వ్యవహారాలు ఉంటాయి. ఏది మార్కులు వస్తాయో అయ్యే చదివిస్తారు వాళ్ళందరూ కూడా. మీరందరూ కూడా గతంలో మేమందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోర్డ్ స్కూల్లో చదివిన వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు. మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లే సీట్ టీడీఓ గారు చైతన్య గారికి, అలాగే సొసైటీ అధ్యక్షులు రంగరాజు గారికి, అలాగే జిల్లా నాయకులు మాకారావు గారికి, వైస్ ఎంపీపీ బాబ్జీరాజు గారికి, అలాగే 4వ ఎంపీడీసీ రామాదేవి మల్లికార్జునరావు గారికి, అలాగే కోఆప్షన్ డాక్టర్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ వెంకటరామన్ గారికి, అలాగే వార్డు మెంబర్ చింతా రాంబాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి టీచర్ ఎంపీఓ గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. I don't want to speak in Telugu now. Like I hope you guys all are quite fair enough to understand my English. So my name is Chaitanya. Me kottaga vachina MPDO. Like you guys will be knowing what Mandal Parishad will be. I hope మీ సోషల్ సైన్స్ టీచర్ అని బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారని అనుకుంటున్నా. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ మండల్ లెవెల్ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్. ఐ హోప్ చాలా ప్రదేశాల నుంచి వస్తున్నట్టున్నారు, ఈ విలేజెస్ చుట్టుపక్కల విలేజ్ నుంచి. ఇక చాలా స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ప్రైవేట్ స్కూల్ పీపుల్ ఉన్నట్టున్నారు. వెల్కమ్ ఆల్. లైక్ అండ్ బిఫోర్ దట్ ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. The way people were encouraging the science, the sort of education you guys are undergoing by the leaders is very tremendous. And before starting that, I just want to clear, actually ఇక్కడ మాట్లాడుతున్నారు అపర్ణ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమంతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ సంఘం సభ్యులు సంఘీభావం తెలియజేశారు. బొట్లు పట్టుకోవాలి. ఇదో వంటని చెప్పండి అమ్మా. సాంబార్ బంగాళదుంపల కర్రీ సార్, బిర్యానీ అండి, రైస్ వెజిటేబుల్ రైస్, సాంబార్ బంగాళదుంప కర్రీ అండి,
అయ్యో తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సచివాలయం 1 పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం వైసీపీ గ్రామ కన్వీనర్ పిల్లి వీరనాగు అధ్యక్షతన జరిగింది. ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, ఎంపీటీసీలు దున్నా రాంబాబులు హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సచివాలయం పరిధిలో జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో సచివాలయం పరిధిలోని లబ్ధిదారులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయం పరిధిలో 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన లబ్ధికి సంబంధించిన పథకాల బోర్డును ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ జెండాను వైఎస్ఆర్ గ్రామ కమిటీ కన్వీనర్ పిల్లి వీరనాగు ఆవిష్కరించగా నాయకులు పాల్గొన్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను గర్వంగా తెలియజేస్తున్నా. మత్స్యకార భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మత్స్యకారులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న మత్స్యకార భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మత్స్యకారులు అడిగితే చెబుతారు. ఒక రైతన్నను గతంలో చూసుకున్నట్లయితే 1 నెల ముందు క్రితం రైతులకు చేతికొంచిన పంట చేయిదాకా రాకుండా నష్టపోయినందుకు రైతు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆ రైతన్నని అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెబుతారు. ఒక ఆరోగ్యం చూపించుకోవాలన్నా ప్రజల వద్దకే జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటికి వచ్చి ఆరోగ్యం అందించే ప్రభుత్వం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను గర్వంగా చెబుతాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీకు లబ్ధి జరిగి నాకు తోడుగా ఉండండి. మరలా బాబు గారి పరిపాలనలో వస్తే ఈ పెన్షన్ తీసేస్తారట, ఈ చేయూత తీసేస్తారట,
మంచి జరిగిందంటే ప్రతిపక్షం వాళ్ళు ఇవన్నీ తీసేస్తారట. ఒకసారి మన గుండెల మీద చేసి ఆలోచించుకుందాం. గతం బాగుందా, ఇప్పుడు పరిపాలన బాగుందా? ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్కి వెళ్ళేలోగా అవాతాతలకి పెన్షన్ 3000 చేసే వెళ్తాను. తాతలకి వచ్చే జనవరి కల్లా 3000 ఆయన మాట ఇచ్చాడంటే చెప్పాలి. నేర్పించారు జగన్ గారు ఎందుకు కావాలి మీకు, చేస్తాడంతే. ఏదేమైనా పర్లే. రైతుల పట్ల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనంగా ఉంది. చాలా రైతులకి లాభసాటిగా రేటు వస్తుంది, డబ్బులు కూడా వాళ్ళ సకాలంలో రావడం జరిగింది. అలాగే తడిసిపోయినటువంటి ధాన్యానికి గతంలో మనం చూసినట్లయితే బస్తాకు వచ్చి చాలా వ్యత్యాసం ఉండేది. అంటే 16 పాయింట్లు వస్తేనే కానీ 18 పాయింట్లు వస్తేనే కానీ 6 రేటు కొనేవారు కాదు. ఇలా 18 దాటి 19 పాయింట్లు వస్తే 1 కేజీ ధాన్యానికి తొలగిస్తున్నారు. అంటే నిజంగా 18 పాయింట్లు వస్తే ఇంతకుముందు ఒప్పుకునేవారు కాదు. 1,36,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం గుండెల మీద చేసుకుని చెప్పాలి. అసలు 30,000 మంది పైసలకు వాళ్ళకి గౌరవేతనాన్ని ఇచ్చి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించి, అలాగే ఏళ్ళ మధ్యన ఒక వారంటీ వ్యవస్థ ద్వారా ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్ ద్వారా కానీ నగదు రూపంలో కానీ వాళ్ళకి ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళక్కర్ లేకుండా ఏ కార్యకర్త దగ్గర తిరగకుండా కూడా ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా 1వ తారీఖుని సుమారు 8:30కి మీ ఇంటికి వచ్చి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మనకు అవసరమా, లేకపోతే పంచాయతీ దగ్గరికి వెళ్ళి దర్శీకరణ టైంలో వచ్చి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఇస్తారో తెలియని ముఖ్యమంత్రి మనకు అవసరమో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన పిల్లల చదువు భవిష్యత్తు కూడా ఆలోచించే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతులు లేక, సరైన బాత్రూములు లేక, కరెంట్ సదుపాయం లేక, సరైన బుక్స్ లేక అన్ని విధాలుగా ఇబ్బంది పడే ముఖ్యమంత్రిని చూసాం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏవైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పారో అన్ని స్కూళ్ళని 4-7 కార్యక్రమం ద్వారా కార్పొరేట్ వ్యవస్థ కంటే మంచి కాన్వెంట్ల కంటే కూడా సుమారుగా బాగా డెవలప్ చేసి అమలు చేసే ముఖ్యమంత్రి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే ఎవరో మధ్యవర్తులు ఉండకూడదనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కి మీ ఖాతాల్లోకి వేస్తున్నారు. గతంలో మనం మీడియేటర్ ద్వారా వెళ్తేనే తప్ప ఏ పని అయ్యే పరిస్థితి ఉండేది. ఇవాళ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే ఆ కార్యక్రమానికి మీరు అర్హులైతే చాలు. ఏ మతం అక్కర్లేదు, కులం అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు, ఏ రికమెండేషన్ అక్కర్ లేకుండా మీకు మీ ఖాతాలో జమ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి మీరు ఏ ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసం ప్రజల యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని పరిపాలన సాగిస్తారో అటువంటి ముఖ్యమంత్రి మన అవసరం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అనేక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలన చేసి రైతులను ఆదుకొని మహిళల యొక్క సాధికారితని పెంచుతూ రాజకీయంగానే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, ప్రతి దాంట్లోనే వాళ్ళకు 50% ఇచ్చే విధంగా మరి సంస్కరణ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్లయితే పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది, పేదల యొక్క పిల్లల యొక్క విద్య అభివృద్ధి చెందుతుంది. మరి ఇవాళే మరి సీఎం గారు అనౌన్స్ చేసి కార్డులు పంపిణీ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డు పరిస్థితి ఉంది. అటువంటి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పేదాడికి మరి 25 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టి ఆరోగ్య మన కుటుంబంలో సభ్యులందరూ కూడా చేయించుకునే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ఆర్ సత్యప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీ పుష్ప యాగాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు దంపతులకు దంపతి తాంబూలాలను అందజేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అలా కాదు అదే ఆటోకి ఎలాగమ్మా ఉండు ఈ చెండు ఇంకోటి రమ్మను చెండు అక్కడ చెండు ఎలాగరా ఎటువంటి చెల్లేదు అలా అలా చెల్లేస్తారు ఇక్కడ ఈయనకి వదిలేడు ఏర్పడి బాగా చెండు పాటలు దమ్మదే తాపూరం ఇవ్వడానికి టైం అయింది. దమ్మదేవంతంగా ఉన్నవాళ్ళు కొబ్బరికాయలు 2 కాయలు కూడా ఈ అటుపల్లి ఇక్కడ అసలు నీలోనే ఎంజాములు విసురు తోలేదు అక్కడికి వెళ్ళిపోవాలి. నా చేతిగా ఉండే ఆయన చేతిగా ఉండే ఇద్దరు కలిపి నమ్మద్దాం మహోత్సవం కొడిది ఇది నాకే ఉండే ఇద్దరు కలిపి ఓం నమ్మద్దాం మహోత్సవ శుభమహోత్సవం పడుకో ఈ దారుణం కూడా అమ్మ దేవ సాగించా మీరు తీసుకోండి. నేను ఇస్తున్నాను. ఆవిడ పౌరు జంగులు పెట్టుకో, ఆ పౌరు జంగులు పెట్టు ఇలా పట్టుకో. పడుతుందా అక్కడ ఆయన వంక చూడక్కలేదు బల్ల కింద పెట్టుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం మండలం కేసనకుర్రుపాలెం వేగిరాజు వెంకట సుబ్బాయమ్మ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె. తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిరసన. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ పోలేకుర్రు గ్రామాల పరిధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా జగనన్న కాలనీలో వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.